హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బ్లాక్ విడోస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 3 కపుల్స్ హాలిడే హోమ్ కి లలిత్ అనే వ్యక్తి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వస్తారు. లలిత్ జైతి హస్బెండ్, జతిన్ వీరా అనే మహిళ హస్బెండ్, అలాగే నీలేష్ కవిత అనే మహిళ హస్బెండ్. ఆ తర్వాత ఆ ముగ్గురు వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ ని చూసి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, బోటింగ్ చేసి రండి, అంతలోపు ఆ సర్ప్రైజ్ ని రెడీ చేస్తామని చెప్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు హస్బెండ్స్ బోటింగ్ చేయడానికి వెళ్తారు. అలా కొంచెం సేపటికే బోట్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఆ ముగ్గురు హస్బెండ్స్ చనిపోతారు. కానీ ఇదంతా చూసి వాళ్ళ భార్యలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఆ ముగ్గురే ప్లాన్ చేస్తారు కాబట్టి. లలిత్ తన భార్య జైతితో ఎప్పుడూ చాలా చెడ్డగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆమెని టార్చర్ చేస్తూనే ఉంటాడు, తనని తిడుతూ కొడుతూ ఉంటాడు. అలాగే కవిత హస్బెండ్ నీలేష్ కూడా కవితని ఎప్పుడూ ఎమోషనల్ చేసి తన బిజినెస్ పార్ట్నర్స్ దగ్గరికి కవితని పంపించి సెక్స్ చేయిస్తాడు. ఇదంతా భరించి కవిత అలసిపోయి ఉంటుంది. ఎందుకంటే నీలేష్ తనని ఒక ప్రాస్టిట్యూట్ చెయ్యాలి అనుకుంటాడు. అదే విధంగా జతిన్ మరియు తన వైఫ్ వీరా మధ్యలో అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి వాళ్ళ మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయి ఉంటాయి. అందుకే వీరా జతిన్ తో డివోర్స్ తీసుకోవాలి అని డిసైడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత వీరా తన కూతుర్ని తీసుకుని వెళుతూ ఉండగా జతిన్ వీరాని నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని చెప్పి తన కూతురు దియాని చంపేస్తా అని అంటాడు. ఆ తర్వాత జతిన్ తన కూతుర్ని చంపడానికి రూమ్ లోకి గన్నుని తీసుకుని వెళ్తాడు. అది చూసి వీరా చాలా భయపడుతుంది. ఆ తర్వాత వీరా, జైతి, కవిత ముగ్గురు కలిసి వాళ్ళ హస్బెండ్స్ ఏదైనా చేసే లోపే మనమే ఆ ముగ్గురిని చంపాలి అని డిసైడ్ అవుతారు. ఫైనల్ గా ఆ ముగ్గురు వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ రింకు ఆ ముగ్గురిని విచారించడానికి హాలిడే హోమ్ కి వస్తుంది. ఆ ముగ్గురు ఏడుస్తున్నట్లుగా ఆమె ముందు బాగా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళ హస్బెండ్స్ ని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నట్లుగా ఆ పోలీస్ ఆఫీసర్ కి చూపిస్తారు. ఆ తర్వాత డెడ్ బాడీస్ ని నీళ్లలో నుంచి వెతికి బయటికి తీస్తారు. కానీ వాళ్ళకి కేవలం 2 డెడ్ బాడీస్ మాత్రమే దొరుకుతాయి. కానీ ఆ 3వ డెడ్ బాడీ మిస్సింగ్ అయి ఉంటుంది. ఆ దొరికిన 2 డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పోలీసులకి సరైన సాక్ష్యాలు కూడా దొరకవు. అందువల్ల వాళ్ళు యాక్సిడెంట్ కేసుగా ఆ కేసుని ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురికి హాలిడే హోమ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. దాంతో ఆ ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. వీరా ఇంటికి వెళ్లి తన కూతురు అయినటువంటి దియాకి మీ నాన్న చనిపోయాడు అని చెప్పకుండా మీ నాన్న బిజినెస్ మీటింగ్ కి బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. ఆ తర్వాత వీరా వాళ్ళ అమ్మ వీరాని చూసి జతిన్ ని ఖచ్చితంగా ఎవరో చంపారు, ఎందుకంటే ఆ ముగ్గురు బిజినెస్ పార్ట్నర్స్ ఒకేసారి చనిపోవడం ఒక యాక్సిడెంట్ కాదు, కేవలం మర్డర్ అయి ఉంటుంది అని అంటుంది. అది విన్న వీరా భయపడిపోయి మిగతా ఇద్దరికి కాల్ చేస్తుంది. అప్పుడు జైతి టెన్షన్ పడకు, పోలీసులకి ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు అని వీరాతో చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో కవిత డేటింగ్ యాప్ ని యూజ్ చేసి అబ్బాయిల్ని ఇంటికి పిలిపించుకుని వారితో సెక్స్ చేస్తూ ఉంటుంది. దానికి వీరా నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తే పోలీసులకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని కవితకి చెప్తుంది. ఆ తర్వాత వీరాకి పోలీస్ ఇన్స్పెక్టర్ కాల్ చేసి రేపు విచారణ ఉంది, పోలీస్ స్టేషన్ కి రండి అని చెప్తాడు. వీరా ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ పంకజ్ ని కలుస్తుంది. ఆ కేసుని అతనే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. పంకజ్ వీరాని చూసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి వీరా నేను జతిన్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ యాక్సిడెంట్ వల్ల అతను చనిపోవడంతో నేను అంతా కోల్పోయాను అని అంటుంది. ఆ తర్వాత వీరా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పటికే వాళ్ళ ఇంటికి రమీజ్ అనే వ్యక్తి వచ్చి ఉంటాడు. రమేష్ ని చూసి వీరా భయపడుతుంది. ఎందుకంటే అతను కూడా జతిన్ బిజినెస్ పార్ట్నర్. రమేష్ వీరాని చూసి జతిన్ ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాడు. అది విన్న వీరా షాక్ అవుతుంది. ఎందుకంటే జతిన్ చనిపోయాడు కదా, తను ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని షాక్ అవుతుంది. కానీ రమేష్ మాత్రం ఇదంతా జతినే ప్లాన్ చేసాడేమో, ఎందుకంటే తను మనీ మొత్తాన్ని తీసుకుని పారిపోవాలనుకున్నాడేమో అని చెప్పి వీరాని మనీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కానీ ఆ మనీ గురించి వీరాకి అసలు ఏమీ తెలియదు. ఆ తర్వాత రమేష్ వీరాని చూసి నా మనీ నాకు ఇవ్వకపోతే నిన్ను నీ కూతుర్ని చంపేస్తాను అని బెదిరించి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత వీర జైతి మరియు కవితలకి ఫోన్ చేసి రమేష్ నన్ను మనీ ఇవ్వమని అడుగుతున్నాడు అని చెప్తుంది. ఆ ముగ్గురికి వాళ్ళ హస్బెండ్స్ చనిపోతే వాళ్ళ కష్టాలన్నీ పోతాయి అని అనుకుంటారు, కానీ వాళ్ళకి కొత్త కష్టాలు అంటుకుంటాయి. వీరాకి రమేష్ నుంచి బెదిరింపులు స్టార్ట్ అవుతాయి. మరో పక్క జైతి దగ్గరికి తన సవత కొడుకు అయినటువంటి జోహన్ వస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన భాగాన్ని అడగడానికి వస్తాడు. మరో పక్క కవిత దగ్గర మనీ అయిపోవడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు తను ఉంటున్న ఇల్లు కూడా రెంటది. చాలా టైం నుంచి రెంట్ కూడా పే చేయకుండా అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. అందువల్ల ఫ్యూచర్ లో వచ్చే ఖర్చులను ఎలా మేనేజ్ చెయ్యాలి అని కవిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత జైతి, కవిత, వీరా ఇంటికి వస్తారు. వీరా జతిన్ సామాన్లన్నింటినీ స్టోర్ రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే తనకు ఆ సామాన్లని చూసినప్పుడు జతిన్ గుర్తుకు వస్తూ ఉంటాడు. దానికి జైతి, కవిత కూడా హెల్ప్ చేస్తారు. అలా సామాన్లని షిఫ్ట్ చేస్తున్నప్పుడు స్టోర్ రూమ్ లో వాళ్ళకి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ లో 2 కోట్ల మనీ ఉంటుంది. అంత మనీని చూసిన ముగ్గురు ఇంత మనీ స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నాయి అని షాక్ అవుతారు. ఆ మనీని ఆ ముగ్గురు అలా చూస్తూ ఉండగానే అక్కడికి రమేష్ వస్తాడు. రమేష్ ను చూడగానే వీరా డోర్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ రమేష్ లోపలికి రావడానికి ట్రై చేస్తాడు. కవిత వీరాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. జైతి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి రమేష్ ని తీసుకుని వెళ్తారు. వీరా పోలీసులకి నన్ను చంపేస్తా అని రమేష్ బెదిరించాడు అని చెప్తుంది. ఆ తర్వాత పంకజ్ రమేష్ ని విచారిస్తాడు, కానీ రమేష్ ఏమీ చెప్పడు. నిజానికి పోలీసులకి రమేష్ మీద అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఆ ముగ్గురు బిజినెస్ పార్ట్నర్స్ తర్వాత రమేష్ కే లాభం వస్తుంది. ఆ తర్వాత పంకజ్ ఆ రిపోర్ట్ అంతటిని తన సీనియర్ ఆఫీసర్ కి సబ్మిట్ చేస్తాడు. తన సీనియర్ ఆఫీసర్ పేరు మిస్టర్ బ్యారీ. ఆ తర్వాత పంకజ్ జేవీ ట్రాన్స్పోర్ట్ కంపెనీని లలిత్, జతిన్ కలిసి స్టార్ట్ చేశారు. లలిత్ వర్క్ అంతా ఆఫీస్ వర్క్ ను చూసుకోవడం, జతిన్ పని మొత్తం కొత్త డీల్స్ ని తీసుకుని రావడం, నీలేష్ మిగతా పనిని చూసుకుంటూ ఉండేవాడు. రమేష్ మరియు జతిన్ కలిసే పని చేసేవాళ్ళు. నాకు రమేష్ మీదే డౌట్ గా ఉంది అని చెప్తాడు. దానికి మిస్టర్ బ్యారీ సాక్ష్యం లేకుండా అతన్ని అరెస్ట్ చేయలేం, నువ్వు సాక్ష్యం తీసుకునిరా అని అంటాడు. మరో పక్క రమేష్ తన అమ్మని కలవడానికి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ రమేష్ ని చూసి నువ్వు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకు, ఎందుకంటే తన బిజినెస్ పార్ట్నర్స్ లాగా నువ్వు మర్డర్ అవ్వకూడదు అని చెప్తుంది. ఆ తర్వాత రమేష్ ఒక పెన్ డ్రైవ్ ని ఒక టెడ్డీ బేర్ లో పెట్టి వాళ్ళ అమ్మకి దాన్ని ఇచ్చి ఒకవేళ నాకు ఏదైనా అయితే ఈ టెడ్డీ బేర్ ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. మరో పక్క వీరా ఎడ్డీ అనే ఒక వ్యక్తిని కలుస్తుంది. నిజానికి ఎడ్డీ దియా ఫ్రెండ్ వాళ్ళ నాన్న. ఎడ్డీ వీరాని చూసి నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటాడు. అప్పుడు వీరా నేను కొత్త రిలేషన్షిప్ కి రెడీగా లేను, అందువల్ల మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని అంటుంది. ఎడ్డీ కూడా ఈ విషయానికి ఒప్పుకుంటాడు. మరో పక్క జైతి తన సవత కొడుకు తన ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉండదు, కానీ తనని తన కొడుకులాగా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది. మరో పక్క కవిత తనకి కావలసిన బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ప్రతి చోట తన కోసం బాయ్ ఫ్రెండ్ ని వెతుకుతూ ఉంటుంది. మరో పక్క ఒక వ్యక్తి లేక్ దగ్గర పడి ఉంటాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, జతిన్. జతిన్ బ్రతికే ఉంటాడు. జతిన్ ఆ హాలిడే హోమ్ లోనే దాక్కుని ఉంటాడు. తను చనిపోయిన న్యూస్ ను చూసిన తర్వాత జతిన్ కి ఖచ్చితంగా ఎవరో తనని చంపడానికి ట్రై చేస్తున్నారు అని అనిపిస్తుంది. తనను మర్డర్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అని తను దాక్కుని బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే తనను చంపాలనుకున్న వాళ్ళకి తాను బ్రతికే ఉన్నాడు అని తెలిస్తే వాళ్ళు మళ్ళీ చంపడానికి ట్రై చేస్తారు, కాబట్టి అలా దాక్కుని బ్రతుకుతూ ఉంటాడు. ముందుగా జతిన్ కి రమీజే తనని చంపడానికి ట్రై చేశాడు అని అనిపిస్తుంది. దాంతో జతిన్ వెంటనే రమేష్ దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతాడు. దానికి రమేష్ ఒకవేళ నిన్ను చంపాలి అని నేను అనుకుంటే ఒంటరిగానే చంపుతాను, ఇలా పూర్తి ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎందుకు చంపుతాను అని అంటాడు. ఆ మాటలు విన్న జతిన్ కి రమేష్ నన్ను చంపాలనుకోలేదు, మరి నన్ను ఎవరు చంపాలనుకున్నారో అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆ ఇద్దరికి ఇన్నయ్య మీద డౌట్ వస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇన్నయ్యకి ఒక మెడిఫైర్ అనే కంపెనీ ఉంటుంది. తన కంపెనీలో ఉన్న మెడిసిన్స్ అన్నిటినీ జేవీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసేవారు. కానీ ఒక రోజు జతిన్ మరియు రమేష్ కి ఇన్నయ్య పంపించే మెడిసిన్ అసలు మెడిసినే కాదు, అది వైరస్ అని తెలుస్తుంది. నిజానికి ఇన్నయ్య ఆ మెడిసిన్ ని గ్రామాల్లోకి పంపించి తను క్రియేట్ చేసిన ఆ వైరస్ ని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత తను ఆ వైరస్ కి వ్యాక్సిన్ ని తయారు చేసి రిచ్ అవ్వాలి అనుకుంటుంది. ఈ విషయం జతిన్ కి మరియు రమేష్ కి తెలిసిన తర్వాత ఆ గ్రామానికి వెళ్లి చూడగా అక్కడ ప్రజలకు విచిత్రమైన వైరస్ వచ్చి ఉంటుంది. అందువల్ల కొంతమంది చనిపోతారు.
చేస్తారు. ఆ చనిపోయిన వాళ్ళని ఇన్నయ్య మనుషులు కాల్చేస్తారు. నిజానికి ఆ గ్రామంలోని వాళ్ళు మనీ తీసుకుని ఆ ఇంజెక్షన్ ని వేసుకుంటారు. ఆ తర్వాత ఇలా జరగడం మొదలవుతుంది. ఆ తర్వాత దీని గురించి మాట్లాడడానికి జతిన్ మరియు రమీజ్ ఇన్నయ్య దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇన్నయ్య, నేను ఎవరిని మెడిసిన్ తీసుకోండి అని బలవంతం చెయ్యలేదు, మనీ ఇస్తే వాళ్లే మెడిసిన్ తీసుకుంటున్నారు, అందులో నా తప్పేముంది? ఒకవేళ ఈ వైరస్ అందరికీ వ్యాపిస్తే నేనే వ్యాక్సిన్ ని తయారు చేసి నేను కోటేశ్వరరాల్ని అవుతాను అని చెప్పి జతిన్ మరియు రమీజ్ లకి 2 కోట్లు మనీ ఇస్తాను అని ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత జతిన్ రమీజ్ ఆ డీల్ కు ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆ మనీ మొత్తం జతిన్ దగ్గరకు వస్తాయి. అందువల్ల జతిన్ హాలిడే హోమ్ కి వెళ్తారు. అప్పుడే అతనికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. రమీజ్ కి ఇదంతా ఆ మనీ కోసమే జతిన్ ఇలా చేశాడు అనిపిస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జతిన్ రమీజ్ ని చూసి మనీ మొత్తం స్టోర్ రూమ్ లోనే ఉన్నాయి అని చెప్తాడు. ఆ తర్వాత జతిన్ మరియు రమీజ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్లి స్టోర్ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్తారు. కానీ అక్కడ మనీ ఉండవు. ఎందుకంటే వీరా ఆ మనీ బ్యాగ్ ని తీసుకుని తన బెడ్రూమ్ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత రమీజ్ జతిన్ ని చూసి, ఒకవేళ ఆ మనీ ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాని అంటాడు. అప్పుడు జతిన్ రమీజ్ ని చూసి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు అని అడుగుతాడు. నిజానికి ఇన్నయ్య మాట్లాడిన మాటలన్నీ రమీజ్ రికార్డ్ చేసి ఉంటాడు. అందువల్ల జతిన్ ఆ రికార్డింగ్ ను చూపించి ఇన్నయ్య గురించి అందరికి బ్యాడ్ అని నిరూపిద్దామని అంటాడు. కానీ రమీజ్ ముందు మనీ, ఆ తర్వాత రికార్డింగ్ ఉన్న పెన్ డ్రైవ్ ని ఇస్తానని అంటాడు. ఆ తర్వాత వీరాకి ఇన్నయ్య జైవీ ట్రాన్స్పోర్ట్ ని కొనాలనుకుంటుంది అని తెలుస్తుంది. ఆ విషయాన్ని జైతీకి వచ్చి చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ కంపెనీని అమ్మాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత మనీ వస్తే అవి తీసుకుని పారిపోదాం దూరంగా అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇన్నయ్య వాళ్ళ కంపెనీని కొనడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో అని డౌట్ వస్తుంది. అందువల్ల జైతి ప్రైస్ ని పెంచి అడుగుదామని చెప్పి డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత వీరా ఆ 2 కోట్లను రమీజ్ కి ఇచ్చేయాలి అని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మనీ ఇచ్చిన తర్వాత అయినా సతాయించడం ఆపేస్తాడని అనుకుంటుంది. మరో పక్క ఆ బ్యాగ్ ని కవిత కబోర్డ్ లో చూసి అందులో నుంచి కొంత మనీని తీసుకుంటుంది. ఎందుకంటే కవితకి నీలేష్ ఇన్సూరెన్స్ మనీ ఇంకా వచ్చి ఉండదు. నీలేష్ డెత్ సర్టిఫికేట్ లేట్ అవ్వడంతో తనకి మనీ వచ్చి ఉండవు. దాంతో కవిత కొంత మనీని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రోజు రాత్రి వీరా రమీజ్ కి మనీ ఇవ్వడానికి రమీజ్ ఇంటికి వెళ్తుంది. అప్పటికే రమీజ్ ని ఎవరో చంపేసి ఉంటారు. బాల్కనీలో ఎవరో హుడీ వేసుకుని ఉండడాన్ని చూసిన వీరా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ వీరా వెళ్లిపోయేటప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఒక అబ్బాయి చూస్తాడు. ఆ తర్వాత వీరా జైతీకి కాల్ చేసి అంతా చెప్తుంది. దాంతో జైతీ వీరాని పికప్ చేసుకోవడానికి వస్తుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఆ మనీ ఇన్నయ్య నుంచి వచ్చాయి అని తెలుస్తుంది. ఇన్నయ్యనే ఆ 2 కోట్లు జతినికి ఇచ్చింది అని అర్థం అవుతుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది. అందుకే ఇన్నయ్య జేవీ కంపెనీని కొనడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. దాంతో జైతి ప్రైస్ ని ఇంకా పెంచుదామని డిసైడ్ చేస్తుంది. రమేష్ చనిపోయాక పంకజ్ కి లలిత్, నీలేష్, జతిన్ చావులు వెనకాల రమీజ్ లేడు అని అర్థం అవుతుంది. ఒకవేళ తానే అయ్యి ఉంటే తనని ఎవరు చంపారు అని. ఆ తర్వాత పంకజ్ మరింత ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీరాని చూసిన ఆ అపార్ట్మెంట్ అబ్బాయి పంకజ్ ని కలిసి ఒక లేడీ అక్కడికి వచ్చింది, తన చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది అని చెప్తాడు. అప్పుడు పంకజ్ కి వీరా మీదనే డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ పంకజ్ ని చూసి రమీజ్ ఒక వ్యక్తితో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు అని చెప్తాడు. ఆ తర్వాత పంకజ్ రింకుని తీసుకుని ఆ హాలిడే హోమ్ కి వెళ్తాడు. అక్కడంతా వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి డ్రెస్ అక్కడ కింద పడి ఉండడం చూస్తాడు. అప్పుడు పంకజ్ కి ఆ ముగ్గురులో ఎవరో ఒకరు బ్రతికారు అని అర్థం అవుతుంది. కానీ ఎవరు బ్రతికారో ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. పంకజ్ ఇదే విషయాన్ని జైతీకి చెప్తాడు. జైతీ ఇది విని భయపడిపోతుంది. ఎందుకంటే ఒకవేళ లలిత్ తిరిగి వస్తే తన పరిస్థితి కష్టంగా తయారవుతుంది. అయితే జైతీ మాత్రం లలిత్ బ్రతికి వచ్చినా సరే తనని ఎలాగైనా చంపేయాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత జైతీ, కవిత, వీరా ముగ్గురు కలిసి రమీజ్ అమ్మ దగ్గరికి వెళ్తారు. రమేష్ చనిపోయాక అంతా వాళ్ళ అమ్మదే అవుతుంది. అలాగే కంపెనీ అమ్మడానికి తన సిగ్నేచర్ కూడా అవసరం అవుతుంది. కానీ రమేష్ వాళ్ళ అమ్మ మాత్రం నేను లాయర్ కి చూపించకుండా ఏ పేపర్స్ మీద సైన్ చెయ్యను అని అంటుంది. కవిత రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్న టెడీ బేర్ ని తీసుకుంటుంది. రమేష్ పెన్ డ్రైవ్ పెట్టిన టెడీ బేర్ అదే. ఆ తర్వాత కవిత ఆ టెడీ బేర్ ని తీసుకుని జైతి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ జహాన్ ని చూసి మొదటి చూపులోనే పడిపోతుంది. ఆ తర్వాత ఎలాగైనా తనకి
జహాన్ కావాలని డిసైడ్ అయ్యి జహాన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే జహానికి కూడా కవితతో ఫ్లర్ట్ చేయడం మజా అనిపిస్తుంది. కానీ ఈ విషయం జైతికి తెలిసిన తర్వాత తను జహాన్ ని చూసి నువ్వు ఆ కవితకి దూరంగా ఉండు అని చెప్తుంది. ఆ తర్వాత జైతి ఆ కంపెనీని అమ్మే విషయం గురించి మాట్లాడడానికి ఇన్నయ్య దగ్గరికి వెళ్తుంది. కానీ ఈసారి జైతి ఆ కంపెనీ ప్రైస్ చాలా ఎక్కువగా చెప్తుంది. అయితే ఇన్నయ్య దానికి కూడా ఒప్పుకుంటుంది. అది చూసి జైతి చాలా సంతోషిస్తుంది. తను వీరాకి జరిగిందంతా చెప్తుంది. వీరా జైతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ కంపెనీ అమ్మిన తర్వాత చాలా మనీ వస్తుంది అని చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు వీరా ఎడీతో మాట్లాడుతూ ఉండగా ఎడీ రొమాంటిక్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ రోజు రాత్రి వీరా జతిన్ ని చూసి వీరా చాలా భయపడుతుంది. కానీ ఆ విషయం ఎడీకి చెప్పదు. ఆ తర్వాత ఎడీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు వీరా జతిన్ ని చూసి నువ్వు ఎలా బ్రతికావు, ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు దాక్కున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న జతిన్ ఇన్నయ్యనే నన్ను చంపాలని ట్రై చేసింది, ఒకవేళ తనకు తెలిస్తే నేను బ్రతికే ఉన్నాను అని మళ్ళీ నన్ను చంపడానికి ట్రై చేస్తుంది అని చెప్తాడు. అది విన్న వీరా చాలా భయపడుతుంది. నేనే తనను చంపడానికి ట్రై చేశాను అని తెలిస్తే నన్నేం చేస్తాడో అని వీరా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వీరా వెంటనే జతిన్ ని చూసి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోదాం, మన ఐడెంటిటీ చేంజ్ చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అని అంటుంది. కానీ జతిన్ మాత్రం ఇన్నయ్య గురించి అందరికీ చెప్పే వరకు నేను ఎక్కడికి రాను, అంతవరకు నేను బ్రతికి ఉన్నానని ఎవరికి చెప్పొద్దు అని అంటాడు. దానికి వీరా సరే అని ఒప్పుకొని నీ పని అయిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. దానికి జతిన్ కూడా ఒప్పుకుంటాడు. జేవీ ట్రాన్స్పోర్ట్ కి మెడిఫేస్ కి ఏ కనెక్షన్ ఉందో అది పంకజ్ కూడా తెలుస్తుంది. ఈ మర్డర్స్ అన్ని ఇన్నయ్యనే చేస్తుంది అని పంకజ్ అనుకుంటాడు. అదే విషయాన్ని వెళ్లి పంకజ్ తన పై అధికారి అయినటువంటి బ్యారీకి చెప్తాడు. కానీ బ్యారీ ఆ విషయాన్ని అస్సలు నమ్మడు. బ్యారీ వెంటనే పంకజ్ ని చూసి ఇన్నయ్య ఠాగూర్ ఒక పెద్ద లేడీ, ఆమె అలా చెయ్యదు అని అంటాడు. వీరా తన మెయిల్ ని చెక్ చేసినప్పుడు ఆమెకి రామేజ్ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. అతనే మర్డర్స్ చేశాను అని ఒప్పుకుని ఉంటాడు. ఆ తర్వాత బ్యారీ ఈ మర్డర్స్ అన్నిటినీ రామేజ్ చేశాడు అని నిరూపించబడింది, అందువల్ల ఈ కేసుని క్లోజ్ చెయ్యండి అని అంటాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే బ్యారీ కూడా ఇన్నయ్యతో కలిసిపోయి ఉంటాడు. బ్యారీ ఇన్నయ్య కంపెనీ షేర్ హోల్డర్. ఒకవేళ ఆ కంపెనీకి డ్యామేజ్ అయ్యి నష్టం వస్తే బ్యారీకి కూడా నష్టం వస్తుంది. ఆ తర్వాత జతిన్ కి వీరా కంపెనీని అమ్ముతుంది అని తెలుస్తుంది. దాంతో జతిన్ వెంటనే వీరాని చూసి నువ్వు కంపెనీని అమ్మవద్దు, నువ్వు కంపెనీని అమ్మితే తను నిన్ను చంపుతుంది అని అంటాడు. ఆ తర్వాత వీరా వెంటనే ఆ విషయాన్ని జైతికి చెప్పడానికి కాల్ చేస్తుంది. కానీ జైతి అప్పటికే డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం కోసం ఇన్నయ్య దగ్గరికి వెళ్లి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వీరా అక్కడికి వచ్చి మేము కంపెనీ అమ్మడం లేదు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ని జైతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. అది చూసి ఇన్నయ్య కోపపడుతుంది. ఎందుకంటే నిజంగానే ఇన్నయ్య కంపెనీ కొన్నాక వీరాని మరియు తన కూతురు దియాని చంపాలి అనుకుని ఉంటుంది. ఆ జేవీ ట్రాన్స్పోర్ట్ తన చేతుల్లో నుంచి జారిపోతుంది అని వెంటనే ఇన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి వీరాని చంపమని చెప్తుంది. దాంతో ఆ వ్యక్తి వీరాని చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎడ్డి ఉంటాడు. కానీ జతిన్ ఆ వ్యక్తిని చూసి వీరాన్ని కాపాడడానికి అక్కడికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కవిత మరియు జైతి కూడా వస్తారు. జతిన్ బ్రతికే ఉండడాన్ని చూసి వాళ్ళు షాక్ అవుతారు. జతిన్ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే జతిన్ మరియు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు నుంచే ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఆ ఆఫీసర్ జతిన్ ని చూసి ఇన్నయ్య వీరాన్ని చంపమని చెప్పింది, మీరు ఇన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత జైతి వీరాని తన ఇంటికి తీసుకుని వెళ్లి జతిన్ ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి నువ్వే అతన్ని చంపాలి, ఒకవేళ జతిన్ కి ఆ మర్డర్ ని ప్లాన్ చేసింది మన ముగ్గురమే అని తెలిస్తే అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు అని అంటుంది. దానికి వీరా మాత్రం జతిన్ ని చంపాలా వద్దా అని ఆలోచనలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు వీరా జతిన్ రమీజ్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి ఆ సాక్ష్యం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి రమీజ్ వాళ్ళ అమ్మ రమీజ్ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఒక టెడీ బేర్ తో ఆడుకున్నాడు, అతను ఇంటికి రాకపోతే ఆ టెడీ బేర్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, కానీ బహుశా ఆ టెడీ బేర్ ని పోలీసులు తీసుకుని వెళ్లారేమో అని అంటుంది. జతిన్ మాత్రం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పెన్ డ్రైవ్ కావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జతిన్ వీరాని చూసి నేను నిజంగా చనిపోయి ఉంటేనే బాగుండేది, నేను ఇన్నయ్య టెన్షన్ లో పడి నిన్ను చాలా ఘోరంగా అవమానించాను, నిన్ను చాలా టార్చర్ చేశాను అని అంటాడు. దానికి వీరా జతిన్ ని చూసి మరి దియాని ఎందుకు చంపాలనుకున్నావు అని అంటుంది. నేను దియాని చంపడం ఏమిటి,
నేను అలా అంటే నువ్వు ఇంటి నుంచి వెళ్లకుండా ఉంటావని అలా అన్నాను అని అంటాడు. దానికి వీరా జతిన్ ని చూసి మరి దియా రూమ్ లోకి గన్ను ఎందుకు తీసుకుని వెళ్ళావు అని అంటుంది. దానికి జతిన్, నేను గన్ను దియా రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది దియాని చంపడం కోసం కాదు, దియా రూమ్ లోకి ఎవరో వచ్చారనిపించింది, అందుకే వారి నుంచి దియాని కాపాడడం కోసమే ఆ గన్నుని తీసుకుని వెళ్ళానని అంటాడు. అది మొత్తం విన్న వీరా జతిన్ ని చంపకూడదు, జతిన్ పూర్తిగా మారిపోయాడు అని డిసైడ్ అవుతుంది. ఈ విషయం కవితకి తెలిసినప్పుడు తను చాలా బాధపడుతుంది. ఎందుకంటే వీరాతో పాటు దియా జతిన్ ఇద్దరు ఉన్నారు. జైతి దగ్గర జహాన్ ఉన్నాడు. జహాన్ కవితతో మాట్లాడడం కూడా మానేసి ఉంటాడు. అందుకే కవితకి జతిన్ తో ఉండాలి అని అనిపిస్తుంది. ఒకరోజు కవిత జతిన్ ని కలిసి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది. అప్పుడు జతిన్, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను అని చెప్పి కవితకి కొంచెం మనీ ఇస్తాడు. ఎందుకంటే కవితకి ఇప్పుడు మనీ చాలా అవసరం ఉంటుంది. ఆ తర్వాత కవితని చూసి నాకు రమేష్ టెడ్డీ బేర్ దొరకడం లేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కవితకి నేను ఆ టెడ్డీ బేర్ ని జైతి ఇంటికి తీసుకుని వచ్చాను కదా అని గుర్తుకు వచ్చి ఆ టెడ్డీ బేర్ కోసం జైతి ఇంటికి వెళ్తుంది. అయితే ఒక రోజు దియా జైతి ఇంటికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ టెడ్డీ బేర్ ని తనతో తీసుకుని వెళ్లి ఉంటుంది. అలా అందరూ ఆ టెడ్డీ బేర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో జైతికి ఆ టెడ్డీ బేర్ లో ఉన్న పెన్ డ్రైవ్ దొరుకుతుంది. కానీ ఆ పెన్ డ్రైవ్ గురించి తను జతిన్ కి చెప్పదు. ఆ తర్వాత జైతి ఆ పెన్ డ్రైవ్ ని చెక్ చేస్తూ ఎన్నయ్య రహస్యాలన్నీ తెలుసుకుంటుంది. మరోపక్క వీరా జతిన్ రొమాన్స్ చేసుకునేటప్పుడు కవిత చూసి చాలా కోప్పడుతుంది. ఆ తర్వాత కవిత వెంటనే ఎన్నయ్యకి కాల్ చేసి జతిన్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేస్తుంది. మరోపక్క ఆ బోట్ లో బాంబుని జైతి పెట్టింది అని పంకజ్ కి తెలుస్తుంది. పంకజ్ జైతి దగ్గరికి వెళ్లి నేను నిన్ను అరెస్ట్ చేయగలను, నువ్వు లలిత్ ని చంపేశావు అని అంటాడు. ఆ తర్వాత జైతి పంకజ్ ని చూసి లలిత్ తనని ఎలా టార్చర్ చేసేవాడో చూపిస్తుంది. అది చూసి పంకజ్ చాలా ఎమోషనల్ అయ్యి ఆ తర్వాత పంకజ్ జైతి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. జతిన్ బతికాడు అని ఎన్నయ్యకి తెలిసిన తర్వాత జతిన్ ని కలవాలని అనుకుంటుంది. ఒకవేళ జతిన్ కలవకపోతే నిజంగానే దియా వీరా మరియు జతిన్ ని చంపేస్తానని అంటుంది. ఆ తర్వాత కవిత జైతిని కలిసి నేను జతిన్ బ్రతికి ఉన్నాడు అని ఎన్నయ్యకి చెప్పేశాను అని అంటుంది. ఆ మాటలు విన్న జైతి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నయ్య ఖచ్చితంగా జతిన్ ని చంపేస్తాడు అని జైతి చాలా సంతోషంగా ఉంటుంది. అది తెలుసుకున్న కవిత మాత్రం చాలా బాధపడుతుంది. ఎందుకంటే జతిన్ చనిపోవడం కవితకి ఇష్టం లేదు. తను జతిన్ తో కలిసి న్యూ లైఫ్ ని స్టార్ట్ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జతిన్ ఎన్నయ్యని కలవడానికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎన్నయ్య వీరాని చంపమని పంపించిన పోలీస్ ఆఫీసర్ కూడా ఎన్నయ్య వైరస్ గురించి తెలిసి వెంటనే 5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి బ్యారీ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆఫీసర్ ని షూట్ చేస్తాడు. ఆ ఆఫీసర్ కూడా బ్యారీని షూట్ చేస్తాడు. సరిగ్గా ఆ సమయంలో ఎన్నయ్య అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత వీరా జతిన్ వెళ్లి ఎన్నయ్యని బోట్ లో అసలు బ్లాస్ట్ ఎందుకు చేశావని అడుగుతారు. అప్పుడు ఎన్నయ్య నేను ఆ బ్లాస్ట్ ని చెయ్యలేదు అని చెప్తుంది. జతిన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మరొక డీల్ ఓకే అవుతుంది. వీరయ్య పేరు మీదకి ఎన్నయ్య 50% షేర్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నయ్య అది కూడా చేస్తుంది. ఆ తర్వాత జతిన్ నాకు పెన్ డ్రైవ్ దొరికింది, అందులో నీ వైరస్ గురించి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తాడు. నిజానికి ఆ పెన్ డ్రైవ్ జైతి వీరాకి ఇచ్చి ఉంటుంది. ఆ తర్వాత వీరా జతిన్ కి ఇచ్చి ఉంటుంది. ఆ మాటలు విన్న ఎన్నయ్య ఈ నిజం గురించి అందరికీ తెలిస్తే మిడీ ఫేర్ పాడవుతుంది, దానివల్ల నీకు యూజ్ లేదు అని చెప్తుంది. జతిన్ ఆ విషయాన్ని అర్థం చేసుకుని నేను నీతో ఉంటాను అని అంటాడు. ఫైనల్ గా జతిన్ మరియు ఎన్నయ్యల మధ్య డీల్ ఓకే అవుతుంది. వీరా జతిన్ ని చూసి నేను నీతో ఒంటరిగా టైం స్పెండ్ చెయ్యాలనుకుంటున్నాను అని అంటుంది. అందువల్ల వీరా మరియు జతిన్ ఇద్దరు కలిసి హాలిడే హోమ్ కి వెళ్తారు. మరో పక్క కవిత దియాని తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకుంటుంది. కానీ దానికి జతిన్ ఒప్పుకోడు. అందువల్ల కవిత నిన్ను చంపడానికి ట్రై చేసింది వీరానే అని జతిన్ కి చెప్పేస్తుంది. ఆ తర్వాత జైతి వీరా ఆ హాలిడే హోమ్ కి వెళ్తారు. జతిన్ వీరాని చంపాలి అని అనుకుంటాడు, కానీ చంపడు. ఎందుకంటే వీరా ఇదంతా దియా కోసమే చేసింది అని అర్థం చేసుకుంటాడు. అలా జతిన్ తనకు నిజం తెలిసినప్పటికీ తనకేమీ తెలియనట్లుగా వీరాతో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. మరో పక్క జైతి జహాన్ తో సంతోషంగా ఉంటుంది. కానీ జహాన్ మాత్రం ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయాలి అని అంటాడు. ఆ మాటలు విన్న జైతి షాక్ అవుతుంది. తను జహాన్ ని తన కొడుకులాగా అనుకుంటుంది, కానీ జహాన్ మాత్రం కేవలం ఆ ప్రాపర్టీ కోసమే వచ్చి ఉంటాడు. మరొక విషయం ఏమిటి అంటే జైతి మత్తులో ఉన్నప్పుడు లలిత్ ని ఎలా చంపిందో జహాన్ కి చెప్పి ఉంటుంది. అందుకే జహాన్ నువ్వు ప్రాపర్టీ మీద సైన్ చేయకుంటే నువ్వు నాన్నని ఎలా చంపావో అందరికీ చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. మరో పక్క ఎన్నయ్య బ్యారీతో మాట్లాడుతూ ఉంటుంది. బ్యారీ బ్రతికే ఉంటాడు. ఎన్నయ్య బ్యారీని చూసి వీరా పేరు మీదకి చాలా షేర్స్ నిచ్చాను, ఒకవేళ జతిన్ నా రహస్యాలను బయట పెట్టడానికి ట్రై చేస్తే వీరా కూడా అందులో ఇరుక్కుంటుంది అని చెప్తుంది.
అవుతుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.